నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ చాలామంది మన ఎన్ఆర్ఐ అకౌంట్ కోసం మెసేజ్ చేశారు. అందరికీ నెంబర్ షేర్ కూడా చేశా. అండ్ ఆ ఏజెంట్ కూడా నాకు ఫోన్ చేసిండు, థ్యాంక్ యూ అని చెప్పిండు అన్నట్టు. అంటే ఏం ఆశించకుండా ప్రమోట్ చేస్తున్నందుకు కృతజ్ఞత అయితే మనకు చెప్పిండు. సో మనకేం అవసరం లేదు, అతని యొక్క రెస్పాన్స్ కానీ హ్యాండిలింగ్ కానీ నాకు మంచి అనిపించింది అన్నట్టు. ప్రొఫెషనల్ చేసింది కాబట్టి అతని యొక్క ఎన్ఆర్ఐ అకౌంట్ నేను ప్రమోట్ చేస్తున్నాను. ఫ్రీ, నేను ఏం తీసుకోవట్లేదు అతని దగ్గర నుంచి, కూడా ఫ్రీగా మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, చాలామంది ఏజెంట్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అన్నట్టు రిగార్డింగ్ మనీ డిమాండ్ అన్నట్టు. అంటే ఆ ఏజెంట్ ఏం చేస్తాడంటే మీకు జాబ్ చూపెడతాడు ఖత్తర్లో, ఆ కంపెనీ క్యూబీసీ బుక్ వేపిస్తాడు కంపెనీ తోటి. అంటే ప్రతి ఒక్కటి మీకు స్టెప్ బై స్టెప్ అతను మీకు గైడ్ చేస్తాడు అన్నట్టు. ఆ గైడ్ చేసినందుకు లాస్ట్గా వీసా వచ్చినాక, మీకు క్యూబీసీ పాస్ అయినాక ఇక ఫైనల్ వీసా వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తాడంటే మీ దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తాడు అన్నట్టు. మన సబ్స్క్రైబర్లు చాలామంది నాకు మెసేజ్ చేశారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. సో ఒక్కసారి వీసా వచ్చినాక, ఒక్కసారి క్యూబీసీ అనేది కంప్లీట్ అయిపోయాక అతను ఏమంటాడంటే ఓకే మీకు టికెట్ ఇస్తా, మీరు ఇంత డబ్బులు నాకు ఇవ్వాలి, మీరు ఇక్కడ నుంచి మాత్రమే ఫ్లై అవ్వాలి. అంటే కొందరు ఏజెంట్లు ఏం చేస్తారంటే ముంబైకి రండి, ముంబై నుంచి మీరు ఖత్తర్కి వెళ్ళాలి. అండ్ కొందరు ఏమంటారంటే ముంబైకి రండి, అండ్ కొందరు ఏమంటారంటే మళ్ళీ ఢిల్లీకి రండి అని చెప్పేసి ఏజెంట్ అయితే డిమాండ్ చేస్తారు అన్నట్టు. అక్కడికి వచ్చాక మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకొని ఇప్పుడు మీకు టికెట్ ఇస్తారు. టికెట్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసినాక అప్పటి వరకు మాత్రమే, డ్రాప్ చేసినంత వరకే వాళ్ళ పని అన్నట్టు. ఒక్కసారి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసినాక అంతే ఇక మీ చేతిలోనే ఉంటుంది అన్నట్టు. వాళ్ళ అడ్రస్ కానీ అవన్నీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఏ కంట్రీకి అయితే వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఖత్తర్కి వస్తారనుకో, ఖత్తర్కి వచ్చాక ఏ కంపెనీ ఏందనే అన్ని డీటెయిల్స్ అక్కడే ఉంటాయి. అండ్ ముందే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నట్టు ఖత్తర్లో ఉన్న కంపెనీస్కి. ఈ టైంకి ఇంతమంది వస్తుళ్ళు ఇండియా నుంచి, ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కానీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ వస్తారని చెప్పేసి ఖత్తర్ ఉన్న కంపెనీకి కానీ, యూఏలో ఉన్న కంపెనీస్ కానీ చెప్తే అప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు మిమ్మల్ని అయితే పిక్ చేసుకుంటారు అన్నట్టు. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే చాలామంది ఒక్కసారి క్యూబీసీ కంప్లీట్ కాగానే ఇక వీసా వచ్చేసిందని చెప్పేసి 1,00,000, 1,50,000, 2 లక్షలు అయితే డిమాండ్ చేస్తారు. సో ఇట్లా అంత టూ మచ్, అది 1,00,000 దాటితే అది టూ మచ్. అది 70,000 తీసుకున్నా కూడా పర్లేదు, ఇక కొంచెం వానికి ప్రాఫిట్ ఉన్నది, ప్లస్ ఇంతవరకు కష్టపడ్డందుకు డబ్బులు ఇచ్చినా కూడా ఓకే అనిపిస్తుంది. కానీ ఇక 1,00,000, 1,50,000, 2 లక్షలు అయితే మరీ టూ మచ్ అది. అండ్ ఇక్కడ కొందరు ఏమనుకుంటారంటే, అంటే ఇప్పుడు ఆల్రెడీ వీసా అయితే వచ్చింది అండ్ నాకు కంపెనీ కూడా తెలుసు, ఇప్పుడు మళ్ళీ ఏజెంట్ దాకా పోవడం ఎందుకు, నాకు డబ్బులు కట్టడం ఎందుకు, నేను డైరెక్ట్ నేనే నా పైసలతో నేనే టికెట్ బుక్ చేసుకొని నేనే వెళ్ళిపోతా అనుకుంటారు. అంటే వెళ్ళొచ్చు, కానీ ఖత్తర్లో ఉన్న కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ ఆ ఏజెంట్ తోటి లింకప్ అయి ఉంటుంది కదా. సో వాళ్ళు నిన్ను రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో మనకు తెలియదు అన్నట్టు. సో ఒక్కసారి కంపెనీ వీసా వచ్చినాక ఆ దేశం వెళ్ళాక ఖచ్చితంగా మనల్ని రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరు ఆ కంపెనీకి వెళ్ళొచ్చు, అడ్రస్ తెలిస్తే. ఒకవేళ రిసీవ్ చేయకపోతే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు కూడా భయపడతారు. కానీ మీరు ఫస్ట్ టైం మన ఈ జీసీసీ కంట్రీస్కి వస్తే ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది, ప్లస్ ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, కోర్టులు, కేసులు ఇవన్నీ మీకు కొత్త కాబట్టి కొంచెం రిస్కీగా ఉంటుంది అన్నట్టు. ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఎవరైనా తెలిసి ఉంటే ఇలాంటి ఇష్యూస్ మీద ఐడియా ఉంటే మాత్రం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ మీరు కొత్త అయితే మీకు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసుకుంటారు అన్నట్టు. సో ముందే ఆలోచించుకోండి. అండ్ ఇంకొక తప్పు ఏం చేస్తారంటే మనోళ్ళు, నేను ఫస్ట్ టైం వస్తున్నాను, నాకు ఏమీ తెలియదు గల్ఫ్ కంట్రీస్లో, నాకు అక్కడ ఎవరు లేరు అని చెప్పి అనుకో, ఏజెంట్ ఏం చేస్తాడంటే వాడు ఎక్కువ డిమాండ్ చేస్తాడు అన్నట్టు. ఇక దొరికినరా బక్రగాడు అని చెప్పేసి 1,00,000, 2 లక్షలు ఇష్టం వచ్చిన డిమాండ్ చేస్తారు అన్నట్టు. సో అందుకని చెప్పేసి నాకు తెలుసు, వీలైతే నేను సెకండ్ టైం వెళ్తున్నా, వీలైతే నాకు ఆల్రెడీ అక్కడ మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పండి. అట్లా చెప్తే ఏమవుతుందంటే వాడు ఎక్కువ డిమాండ్ చేయడు, ఎందుకంటే వీళ్ళకి ఐడియా ఉన్నది కాబట్టి. ఎక్కువ అడిగితే వాళ్ళకి తెలిసిపోతుంది, ఎందుకని క్వశ్చన్ చేస్తాడు, నన్ను ఎదిరిస్తాడని చెప్పేసి ఎక్కువ తక్కువ డిమాండ్ చేయరు. సో అందుకని ఇలాంటి తప్పు చేయకండి. నాకు అస్సలు ఏమీ తెలీదు అన్నారనుకో, వాడిగా అదే దొరికిందిరా ఛాన్స్ అని చెప్పేసి ఒకటే ఇక 1,00,000 డిమాండ్ చేస్తారు మీ దగ్గర నుంచి. ఇప్పుడైతే నా వర్క్ లొకేషన్ పక్కనే ఒక షాపింగ్ మాల్ ఉంటుంది అన్నట్టు, కొంచెం వర్క్ ఉంది.
ఆ వర్క్ కోసం అని చెప్పేసి వచ్చాను. వర్క్ టైంలో మీరు ఎలా వచ్చారు బయటికి అంటే, మీరు మెయింటైన్ చేయాలి అట్లా మీ రెస్పెక్ట్ కానీ మీ వర్క్ కానీ బరాబర్ చేసుకొని ఆ డిగ్నిటీ కానీ ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తే ఎప్పుడు అడిగినా సరే పర్మిషన్ ఇస్తారు అన్నట్టు. మరి గుచ్చి ఇన్ని అవర్స్ వర్క్ చేయాలి, మీరు బయటికి వెళ్ళకూడదు అది అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టారు అన్నట్టు. సో అందుకని మనకి ఇచ్చిన వర్క్ మనం కంప్లీట్ 100% కంప్లీట్ చేయాలి. సో మధ్యలో పుల్లలు పెట్టారు, ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండే అన్నట్టు మనకు. ఇదే నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా. ఈ కంపెనీ నాకు డ్రైవింగ్ అనేది ప్రొవైడ్ ఇస్తానట్టు, లైసెన్స్ నేర్పించడం కానీ అంతా. సో ఇక్కడికి వచ్చిన. సో మొత్తానికి అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మాల్ ఉంటుందని చెప్పినా కదా, అందులోనే నా డ్రైవింగ్ లైసెన్స్ గురించి అన్నట్టు ఒక మెసేజ్ రావాలి. ఆ మెసేజ్ ఇంకా రాలేదన్నట్టు డ్రైవింగ్ స్కూల్ నుంచి. ఆల్రెడీ మన డ్రైవింగ్ లెర్నింగ్ ఉంటుంది కదా, లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్రెడీ వచ్చింది. ఇంకొకటి టెస్ట్ ఉంటుంది అన్నట్టు ఆ ఎగ్జామ్ది. ఆ ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు, దానికోసం అని చెప్పేసి వెళ్ళి కనుక్కున్నా. సో ఈ వీకెండ్ వరకు వస్తుందంట. సో వీకెండ్ మెసేజ్ రాగానే వెళ్ళి ఎగ్జామ్ ఇవ్వాలి. ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వగానే మళ్ళీ కొన్ని క్లాసెస్ ఉంటాయి అన్నట్టు. ఒక 1.5 month క్లాసెస్ ఖచ్చితంగా పోవాలి సచ్చినట్టు. సో ఆ పోయినాక మళ్ళీ మనకు ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఖత్తరీ పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళు మనకు టెస్ట్ పెడతారు అన్నట్టు. మనతోటి మన పక్కన కూర్చుంటారు, కార్లో కూర్చొని టెస్ట్ చేస్తారు అన్నట్టు, నేను బరాబర్ నడుపుతున్నా లేదా. సో ఆ టెస్ట్లో పాస్ అయితే నాకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అన్నట్టు. పెద్ద ప్రొసీజరు. దీని గురించి డ్రైవింగ్ లైసెన్స్ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను స్టెప్ బై స్టెప్. సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో కూడా ఒకవేళ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎండాకాలం స్టార్ట్ అయింది ఖత్తర్లో. ఈ వర్షాలు కూడా ఇప్పుడు మొత్తం పోయినాయి. ఇంకా దుబాయ్లో కానీ సౌదీలో కానీ ఇంకా వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అన్నట్టు వెదర్ రిపోర్ట్స్ ప్రకారం. కానీ ఖత్తర్లో ఇప్పటి వరకు అయితే అలాంటి భారీ వర్షాలు ఏం లేవు. ఇప్పటి వరకు అయితే అంతా నార్మలే. కానీ ఇప్పుడు ఎండలు అయితే స్టార్ట్ అయినాయి. మీరు చూసి అర్థమైంది అనుకుంటా కదా, నేను బయటకు వచ్చి ఒక 2 నిమిషాలు అవుతుంది. మొత్తం ఇక చెమట, ఇక హ్యూమిడిటీ ఇంకా స్టార్ట్ కాలేదు. హ్యూమిడిటీగా స్టార్ట్ అయిందంటే చుక్కలేగే మరి దారుణంగా ఉంటుంది. ఇండియాలో వేడి ఉంటుంది కానీ ఇక్కడ వేడితో పాటు హ్యూమిడిటీ ఉంటుంది అన్నట్టు. అంటే మీరు స్టవ్ దగ్గర కిచెన్లో కూర్చుంటారు అనుకో, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చెమట వస్తుంది కదా ఆ హ్యూమిడిటీ వల్ల. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక 2 నిమిషాల మొత్తం బాడీ మొత్తం చెమట రచ్చ ఉంటుంది అన్నట్టు. మొత్తం చాలా ఇరిటేషన్గా ఉంటుంది అన్నట్టు. అందుకే ఎండాకాలం అంటే అస్సలు నచ్చదు నాకు. ఎండాకాలం వచ్చిందంటే పెద్ద తలకే నొప్పి. వింటరే బెస్ట్. వింటర్లో ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అవుతుంటుంది బయటకు వస్తే. కానీ ఎండాకాలం వచ్చిందంటే బయటికి రావాలంటేనే ఇష్టం ఉండదు అన్నట్టు. సో మొత్తానికి అయితే మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నా, పని అయితే అయిపోయింది. సో ఇక డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెం లాస్ట్ వీక్ కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండే, కొన్ని పర్సనల్ వర్క్స్ ప్లస్ ఆఫీసు. సో చేయలేకపోయినా వీడియోస్. 1 వీక్ అవుతుంది వీడియోస్ పెట్టాక. సో ఇప్పటి నుంచి అయితే కొంచెం తొందరగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా బ్యాక్ టు బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు రీచ్ అవుట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.